ఎన్నో సినిమాల తర్వాత, ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ తర్వాత ఫైనల్గా విక్రమ్కి ఒక సాలిడ్ హిట్ పడింది. ఈ హిట్ పడడానికి విక్రమ్ ఖాళీగా మారాల్సి వచ్చింది. పేర్లో మాత్రమే కాదు, బట్ ఇన్ రేజ్, ఎమోషన్ అండ్ యాక్షన్. హాయ్, వెల్కమ్ టు సినీతత్వం. ఈరోజు మన రివ్యూ వీర ధీర శూర మూవీ గురించి. ఇది యాక్చువల్గా పార్ట్ 2. పార్ట్ 1 ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. డైరెక్టెడ్ బై ఎస్ వరుణ్ కుమార్. స్టోరీ చాలా సింపుల్. ఎ మ్యాన్ విత్ అ వైలెంట్ పాస్ట్, కాళీ, అన్నీ వదిలేసి ఒక చిన్న ఊర్లో తన ఫ్యామిలీతో హ్యాపీగా కిరాణా షాప్ అని చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు తన ప్రీవియస్ బాస్ ఇంటికి వచ్చి ఒక ఫైనల్ హెల్ప్ అడుగుతాడు. అని వద్దనుకుంటేనే ఒప్పుకుంటాడు కాళీ. ఆ హెల్ప్ ఏంటి? దీని చుట్టిన మూవీ అంతా తిరుగుతుంది. రష్మి, ఇట్స్ సో ఎంగేజింగ్. చాలా ఇన్వాల్వ్ అయిపోతాం మూవీ చూస్తున్నప్పుడు. ఇట్స్ లైక్ ఒక పాము తను తినాలనుకున్న దాన్ని ఎలాగైతే మెల్లిగా చుట్టి ఒక రైట్ మూమెంట్లో కాటేస్తుందో, సేమ్ అలాగే మూవీలో మెల్లిగా ప్రెషర్ బిల్డ్ అవుతూ ఒక రైట్ మూమెంట్లో మంచి ఇంపాక్ట్ వస్తుంది, లైక్ ఎ స్నేక్ బైట్. అండ్ మూవీ అంతా ఒక్క రాత్రిలో జరిగిపోతుంది. పర్ఫార్మెన్సెస్ వస్తే విక్రమ్ యాస్ కాళీ, హీ కిల్డ్ ఇట్. ఎమోషన్ కానీ యాక్షన్ కానీ జీవించేశాడంతే. అఫ్కోర్స్ ప్రతి మూవీకి తను బెస్ట్ ఇస్తాడు అనుకోండి, కాకపోతే ఈ మూవీలో కొన్ని న్యూవాన్సెస్ ఉంటాయి. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. దుషారా విజయన్ యాజ్ కాళీ వైఫ్. రోల్ చిన్నదైనప్పటికీ తన రోల్ కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి, ఫర్ విచ్ వీ స్మైల్ అండ్ వీ ఫీల్. ఎస్జే సూర్య గురించి తెలిసిందే, ఏం చెప్తా ఆయన పర్ఫార్మెన్స్ గురించి. బట్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కైండ్ ఆఫ్ పొలిటికల్ యాంగిల్ కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ మూవీలో మన 30 years పృథ్వీ కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ పడింది. స్టార్టింగ్లో నాకు కొంచెం చిరాకేస్తుంది, కానీ ఆయన క్యారెక్టర్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ హీఈస్ ద రైట్ ఫిట్ అనిపించింది. టెక్నికల్ వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అండ్ డైరెక్షన్ ఒక మూడ్లో అన్ని బ్లెండ్ అవుతాయి. ఫస్ట్లీ డైరెక్టర్ ఎస్ వరుణ్ కుమార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నుంచి కైండ్ ఆఫ్ రియల్ ఫిలిం విచ్ హ్యాపెన్స్ ఇన్ ఎ వన్ సింగిల్ నైట్. మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలు ఉండవు. నాకు నచ్చిన మెయిన్ థింగ్ అదే. క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్తోనే టెన్షన్ తెప్పిస్తాడు. ప్రతి సీన్లో పెయిన్, ఎమోషనల్ వెయిట్ అండ్ ఇన్నర్ స్టామ్ కనిపిస్తాయి. స్టోరీ స్లోగా మూవ్ అయినా అన్నెసరీ ఎలిమెంట్స్ ఉండవు. ఇట్స్ స్క్రీన్ క్రిస్ప్ అండ్ ఎమోషనల్ లోడెడ్. జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది అండ్ కొన్ని సీన్స్ ఇంపాక్ట్ పెరుగుతుంది. ప్రసన్న జీకేస్ ఎయిటింగ్ ఇస్ ఆల్సో గుడ్. జనరల్గా ఇలా అనుకుంటాం, ఏంట్రా మూవీ స్లోగా ఉంది, ఎయిటింగ్ సరిగ్గా చేయలేదు, ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేది అని. బట్ ట్రస్ట్ మీ, స్టోరీ స్లో అంతే. ప్రతి కట్ పర్పస్ఫుల్లే. అండ్ మూవీలో లాంగ్ సీన్స్ ఉంటాయి. ఒకటైతే 18+ minutes ఉంటుంది, సింగిల్ టేక్ సీక్వెన్స్. ఇది ప్యూర్ సినిమాటిక్ రిస్క్, బట్ బ్రిలియంట్గా హ్యాండిల్ చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద మ్యాన్ బిహైండ్ ద లెన్స్, ఈశ్వర్. ఆల్మోస్ట్ ఎంటైర్ మూవీ నైట్ టైంలో నడుస్తుంది, ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ తప్ప. లైటింగ్ ఎలా ఉందంటే నాట్ ఫ్లాషీ, నాట్ సినిమాటిక్ ఇన్ ద కమర్షియల్ సెన్స్. ఇట్స్ రియల్. సాఫ్ట్ షాడోస్, మ్యూటెడ్ కలర్స్, ఒక లోకల్ స్ట్రీట్ వైపు వస్తుంది. పర్ఫెక్ట్ సింక్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్ మూవీకి. మూవీ పర్ఫెక్టా అంటే కాదు, పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ వర్తీ. పార్ట్ 1 కోసం వెయిట్ చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చు. ఎందుకంటే కాళీ పాస్ట్ కోసం అండ్ దిలీప్ అనే క్యారెక్టర్ ఉంటుంది, తనకి కాళీకి ఉన్న బాండ్. అండ్ పెద్ద అయిన మన 30 years పృథ్వీ, అతని వైఫ్కి కాళీకి ఉన్న రిలేషన్. కాళీని ఆవిడ చాలా ఓన్ చేసుకుంటుంది, ఎలా అంటే తన సొంత కొడుకాన్ని ఎక్కువగా. అండ్ ఫైనలీ హౌ కాళీ అండ్ కన్నా మీట్. వాళ్ళ రిలేషన్ అంత డీప్గా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి? వీటి గురించి పార్ట్ 1 కోసం వెయిట్ చేయొచ్చు. అట్లీస్ట్ నాకు అనిపించింది అది. ఫైనలీ వీర ధీర శూర ఇస్ ఎ వర్తీ వాచ్. ఇది జనరల్ విక్రమ్ ఫిల్మ్ కాదు, ఇట్స్ డీపర్ అండ్ డార్కర్. ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ పెయిన్, పవర్ అండ్ పర్ఫార్మెన్స్, దిస్ ఈస్ ఫర్ యూ. లైక్, షేర్, కమెంట్, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీతత్వం.